సంబరాలంటే మరి ఖచ్చితంగా దేశభక్తి గేయానికి మహి తన నాట్యంతో డాన్స్ చేసి ఆ స్ఫూర్తిని నింపబోతోంది. చక్కటి స్ఫూర్తితో చాలా ఇన్వాల్వ్మెంట్తో నువ్వు చేసావమ్మా. ఇట్ జస్ట్ షోస్ అంటే ఎంత ఇష్టంగా నేర్చుకున్నావు డాన్స్ అని. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు డాన్స్ చెప్పు? 11 years అవుతుంది. కూచిపూడి నేర్చుకున్నా. అరంగేట్రం అయిపోయింది కదా? అయిపోయింది, తెలుస్తుంది. నాకు ఇండియాలో మెయిన్లీ నచ్చేది ఐ థింక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మేజర్ రోల్ చేసింది ఇండియన్ సివిలైజేషన్లో. రైట్. సో మీరు అడిగారు అనుకోండి నన్ను యూత్ ఇంకేం చేయాలి, మై ఆన్సర్ వుడ్ బి ఎంత డెవలప్మెంట్ అయినా, ఎంత ఏఐ టెక్నాలజీ ఏదైనా, వీ షుడెంట్ బి ఫర్గెటింగ్ అవర్ రూట్స్. బికాజ్ ఇండియన్ కల్చర్లో 9 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి, లేదా మ్యూజిక్, కర్ణాటక్, హిందుస్థానీ, పోయట్రీ, ఇవన్నీ ఇండియన్ కల్చర్కి రిప్రజెంట్ చేస్తాయి వరల్డ్ వైడ్. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఐ థింక్ ఇది మనం అసలు వచ్చే జనరేషన్కి కూడా, మన కిడ్స్కి కానీ, కిడ్స్ వాళ్ళ కిడ్స్కి కానీ మర్చిపోకూడదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి కూచిపూడి అంటే అదేంటి, నాకు ఓన్లీ హిప్ హాప్ తెలుసు అనకూడదు. సో దట్ ఈస్ మై ఆన్సర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. డెవలప్మెంట్ అయినా ఇండియన్స్ ఏంటి మర్చిపోకూడదు.